హలో అండి. అందరికీ నమస్తే. మీ ఇంట్లో క్లీనింగ్‌లు అయిపోయాయా? మా ఇంట్లో క్లీనింగ్‌లు అయితే మొన్న వారం రోజుల నుంచి చేస్తున్నాననమాట. మొత్తానికి నిన్నటితో అనేది అయిపోయాయనమాట అండి. అయితే ఈ మధ్యన ఏంటంటే మా ఇంట్లో క్లీనింగ్ స్టార్ట్ చేశానన్నాను కదా! అందువల్ల కుకింగ్ వీడియోస్ అనేది తీయలేదనమాట అండి. అందుకే ఇలా బ్రేక్ వచ్చిందనమాట లాంగ్ వీడియోకి. మొన్న నేను సండే రోజు చేసిన ఫిష్ కర్రీ అనేది లాంగ్ వీడియో తీశాననమాట. అదే లాస్ట్‌లో యాడ్ చేస్తున్నాననమాట. అక్కడక్కడ చిన్న చిన్న నేను క్లీనింగ్ క్లిప్పులు తీశాననమాట. అవి కూడా యాడ్ చేస్తున్నానండి. ఇదిగోండి వంటగదిలోని క్లీనింగ్ చేయటానికని డబ్బాలన్నీ కూడా తీసేసాననమాట. అవి తీసేసిన తర్వాత శుభ్రంగా దులిపేసి ఇలా హిట్టు రాస్తున్నాననమాట గోడలకును. తర్వాత ఏంటంటే పేపర్ కిందన ఏంటంటే చీమల మందు వేస్తాననమాట అండి. అలా కొన్ని రోజుల వరకు చీమలనేవి పట్టకుండా ఉంటాయన్నమాట. మళ్ళీ మామూలే అండి. మళ్ళీ దులుపుకొని మళ్ళీ చీమల మందు వేసుకొని ఇంక అప్పటికప్పుడు చేసుకుంటానే ఉండాలనమాట అండి. మొత్తానికైతే ఇగోండి డబ్బాలన్నీ కూడా తోమేసేసి ఎండలో వేశాననమాట. ఇవి ఆరే లోపులో అవన్నీ సర్దేశానండి. పేపర్ అన్నీ కూడా వేసేసుకున్నాను. ఇలా పేపర్ వేసిన తర్వాత కిందన కూడా ఇలా చీమల మందనేది వేసి పెట్టాననమాట. 3:30 అయిపోయిందండి ఆ వేళ మొత్తానికి. ఆ డబ్బాలన్నీ కూడా తెచ్చేద్దామన్న లోపే వర్షం కూడా పడిపోయిందనమాట. అందుకని అవన్నీ తీసుకొచ్చేసి హాల్‌లో పెట్టేశానండి. హాల్‌లో పెట్టిన తర్వాత అందులో సరుకులనేది నింపేసుకొని మళ్ళీ యథాస్థానంలో పెట్టేశాననమాట. తర్వాత కొన్ని స్టీల్ సమ్మాలుంటే మరనాడు కూడా ఇలా తోమాననమాటండి. తోమి ఎండలో వేసేసాను. నాకు ఎన్ని కావాలో అన్నే వాడుకుంటాను. మిగతావన్నీ బాక్స్‌లో పెట్టేసి పైన సన్ సైడ్ పెట్టేస్తాననమాటండి. సంవత్సరానికి సంక్రాంతికి ఇలా శ్రావణ మాసప్పుడు తీసి తోముతాననమాట. స్టోరేజ్ చేసుకోవడానికి పైన స్టీల్ డబ్బాలో ఉంచుతాను. కొన్ని కొన్ని ఇలా తీసుకొని పెట్టుకుంటాననమాట. ఎక్కువైతే నేను డబ్బాలు వాడనండి. ఇవే సెట్ కొనుక్కున్నాను. ఆ సెట్‌లోనే వేసుకుంటాననమాట. మొత్తానికైతే సండే వ్లాగ్ తీసిన వ్లాగ్‌కైతే వచ్చేసానండి. ఆ రోజు మార్కెట్ నుంచి ఏంటంటే ఫిష్ తీసుకొచ్చారనమాట. వాటా తీసుకొచ్చారండి. వాటా 300 రూపీస్ అట. అది రేర్ అటండి దొరకడం. ఆ ఫిష్ పేరేంటంటే షార్ట్‌లోని నేను తప్పుగా ఫీడ్ చేశాననమాట. అసలు పేరేంటంటే ఖడ్గమాల అనమాట అండి. నోరు తిరగటం లేదు. అయితే మొత్తానికైతే ఫిష్ అనేది చికెన్ ముక్కల్లా ఉన్నాయన్నమాట పీసెస్. మనం గరిటెతో ఎలా కలిపినా కూడా విడవలేదండి. అంత బావుందనమాట. టేస్ట్ కూడా చాలా బావుందనమాట. ఆ ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇచ్చారనమాట మార్కెట్‌లోనే. అలా వాటా అనమాట. 300 రూపీస్ వాటా అనమాట అండి తీసుకొచ్చారనమాట. మొత్తానికి స్టవ్ పై కళాయి పెట్టుకొని ఆయిల్ కూడా వేసుకున్నానండి. సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఒక 6 అలా వేశానండి. ఒక 5 ఉల్లిపాయలు పేస్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా ఇలా వేసుకున్నాననమాట. ఇది బాగా వేగిన తర్వాత అప్పుడు మసాలా అనేది యాడ్ చేసుకోవాలా. ఆ మసాలా పేస్ట్ అనేది ఎలా చేసుకోవాలనేది ఫిష్‌కనేది ఇదివరకు వీడియోలో ఉంటుందనమాట. ఆ మసాలా పేస్ట్ కూడా యాడ్ చేశానండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పేస్ట్ కూడా ఉంటుందనమాట. అది కూడా యాడ్ చేశాననమాట. ఇది బాగా వేగిన తర్వాత ఇందులో పసుపు, కారము, సాల్టు అలాగే ధనియాల పొడి కూడా యాడ్ చేశాననమాట అండి. ఇది వేగాలనమాట. ఇలా వేసుకున్నాక వేగాలనమాట. మొత్తానికైతే ఇంటి క్లీనింగ్ అయితే నేను ఇది ఇప్పుడు మూడోసారి అనమాట అండి. మొన్న సమ్మర్ హాలిడేస్‌లో ఒకసారి చేశాను. అలాగే ఏకాదశికి కూడా చేశాననమాట. డీప్ క్లీనింగ్ అనేది ఇప్పుడు ఈ శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఇప్పుడు చేశాననమాట. మొత్తానికి అన్ని పనులు కూడా నిన్నటితో అయిపోయాయనమాట. ఇప్పుడు మసాలా పేస్ట్ అనేది బాగా వేగిపోయిందండి. ఫిష్ ముక్కలు ఇందులో వేసేసాననమాట. కారము, మసాలా పేస్ట్ పట్టేలాగా కొంచెం బాగా కలుపుకోవాలనమాట. ఇలా కలుపుకున్నాక ఒక 5 నిమిషాల మట్టికి ఇలా కలపాలండి. కలిపిన తర్వాత అప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుపు అనమాట అండి. నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాననమాట పులుపు. ఆ చింతపండు పులుపులనేది ఇప్పుడు ఇందులో వేసేసానండి. ఇలా పులుపు వేసిన తర్వాత ఎప్పుడూ కూడా మనము పులుసులకి హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలనమాట అండి. సిమ్‌లో పెట్టకూడదు. ఆ పులుపు స్మెల్ అనేది ముక్కలకు పట్టేస్తుందనమాట. అలా కాకుండా మనము చింతపండు పులుపు వేసినప్పుడు ఏ పులుసుల కన్నా కూడా అండి చింతపండు పులుపు వేసినప్పుడు మనం ఎప్పుడు హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలనమాట. అప్పుడు పులుపు వాసన అనేది ముక్కలకు పట్టదనమాట. ఇప్పుడు హై ఫ్లేమ్‌లో పెట్టిన తర్వాత మూత పెట్టుకోవాలండి. ఇలా మరిగించిన తర్వాత మూత తీస్తే బాగా మరుగుతుందనమాట. అప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. స్టవ్ అనేది తగ్గించుకోవాలనమాట. అప్పుడు ఇలా మరుగుతుంది కదా! మాకైతే కొంచెం చిక్కగా ఉండాలనమాట. పల్చగా ఉంటే మా ఇంట్లో తినరనమాట. ఇలా నేను దగ్గరికి అయ్యే వరకు చేస్తాననమాట. మొత్తానికైతే ఫిష్ పులుసు అనేది రెడీ అయిపోయిందండి. నేనైతే రోజు వెంటనే ఇలా సర్వ్ చేసుకున్నాను అనమాట. టేస్ట్ అనేది నిజంగా చాలా బావుందనమాట. చిన్న పిల్లలు సైతం కూడా తినేయవచ్చండి. వేడి వేడిగా తిన్నా బావుంటుంది చేపల పులుసు. లేదు అంటే మరునాడు కూడా తిన్నా ఇంకా కమ్మగా ఉంటుందనమాట. అంత బావుంటుందండి చేపల పులుసు అనేది. చిన్న పిల్లలు సైతం కూడా తినేయొచ్చనమాట. అంత బావుంటుంది. చిన్న చిన్న పీసెస్‌గా ఉన్నాయండి. మొత్తానికైతే సండే రోజు మా ఇంట్లో వ్లాగ్ అనేదనమాట ఇప్పుడు పెట్టానండి. అలాగే
ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయడము, షేర్ చేయడము, కామెంట్ చేయడము, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ అండి. మరో వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.